నిర్మల్ జిల్లా బైంసపట్టణ శివారులోని నాగదేవతాలయంలో జరిగిన చోరీ ఘటన కేసును 48 గంటల వ్యవధిలోనే ఛేదించినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బైంసలోని ఎస్పీ క్యాంప్ ఆఫీసులో చోరీ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బైంస మండల చుంచుంద్ గ్రామానికి చెందిన విశాల్ సంగరతన్ అనే ఇద్దరు స్నేహితులు నూతన సంవత్సర వేడుకలను నిర్వహించేందుకు గాను డబ్బులు లేకపోవడంతో నాగదేవతాలయంలో దొంగతనానికి పాల్పడ్డారని అన్నారు. ఇక ఆలయంలోని హుండీ కానుకలతో పాటు గంటలను కూడా చోరీ చేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి చోరీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరి దుస్తులకు పసుపు కుంకుమ అంటినట్లుగా గుర్తించి అనుమానితుడిగా భావించి విచారణ చేపట్టామని అన్నారు. ఆ తర్వాత సంబంధిత వ్యక్తులు ఇద్దరు చోరీకి పాల్పడ్డట్టుగా నిర్ధారించి గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. 48 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, అదేవిధంగా టౌన్ సిఐ గోపీనాథ్తో పాటు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. మొత్తం పలగొట్టడం జరిగింది. ఇక మొత్తం గల్లా పలగొట్టడం జరిగింది. డబ్బులన్నీ దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక విగ్రహాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం గుడిలో దింగన చేశారు. దీని మీద దయచేసి ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలి. ఎవరైతే ఈ దాన్ని దొంగలించారో, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారో వారిపైన కఠిన చర్యను తీసుకోవాలి దయచేసి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బైంస రూరల్ మండలానికి సంబంధించిన చుంచూర్ విలేజ్కి వస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో థెఫ్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారనేసి. యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెనబాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి మీద పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో, యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమ్మీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి బైంసా మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి, తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్